హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే వీడియో వచ్చేసి ఊతప్పం విత్ పల్లీ చట్నీ. ప్రాసెస్లోకి వెళ్ళే ముందైతే నేనైతే పిండి నైటే వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక రోజు పులవాలి పిండి అనేది. అప్పుడే దోశలు కానీ ఊతప్పం కానీ చాలా బాగొస్తుంది. అండ్ దీనికైతే ఒక సీక్రెట్ ఉంది ఫ్రెండ్స్, ఫ్లఫీగా సాఫ్ట్గా రావడానికి. మనం పిండి వేసుకునేటప్పుడే కొద్దిగా రైస్ వేసి కనుక మనం మిక్సీ పట్టుకున్నామంటే పిండి చాలా బాగుంటుంది. అండ్ ఊతప్పం కానీ దోశలు కానీ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక బౌల్లోకి పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక లైట్గా పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చట్నీ కోసం అయితే వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి వేపి మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంక ఇందులో మనం జీలకర్ర కానీ చింతపండు కానీ కొబ్బరి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ పల్లీలు, మిర్చి వేపుకొని మిక్సీ పట్టుకున్నామంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఊతప్పం కోసం అయితే ఒక పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్లడ్గా ఉంటేనే బాగుంటుంది ఊతప్పం అనేది, ఎల్లో కలర్ వచ్చి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. చట్నీ కోసం అయితే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపు కోసం అయితే పోపు గింజలు అన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, లైట్గా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా చట్నీ అందులో వేసుకొని తాలింపు వేసుకోవడమే. కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. చట్నీ మట్టుకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే. ఊతప్పం విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చట్నీలోకి కారం కూడా చాలా బాగుంటుంది. ఆ కారం వీడియో కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్.